రోజు ఉదయాన్నే తూర్పున సూర్యోదయం అవుతుంది. అలాగే సాయంత్రం పడమర వైపు సూర్యాస్తమయం అవుతుంది. ఎందుకంటే భూమి పడమర వైపు నుండి తూర్పు వైపుకు తిరుగుతుంది కాబట్టి. మనందరికీ తెలుసు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ భూమి తన చుట్టూ తాను తిరగడం ఆగిపోతే ఏం జరుగుతుంది అని? ఇలా జరగడం ఇంపాసిబుల్. ఒకవేళ అలా ఆగాలి అంటే చాలా శక్తి అవసరం అవుతుంది. భూమిపైన ఉండే ఎలాంటి మెకానిజం కూడా అంత శక్తిని ఇవ్వలేవు. ఈ విషయం నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలోని జిమ్ జింబల్మ్యాన్ అనే జియాలజిస్ట్ తెలిపారు. ఒకవేళ ఆగితే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఎంత ప్రమాదకరంగా ఉంటుంది? దానివల్ల భూమి మీద ఎలాంటి మార్పులు వస్తాయి? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎర్త్ రొటేషన్ ఆగిపోవడం అనేది హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఈ వీడియోలో చెప్పబోయే విషయాలన్నీ కేవలం ఊహాజనితమైనవి మాత్రమే. కాబట్టి వీటి గురించి భయపడాల్సిన అవసరం లేదా వీటిని దృష్టిలో పెట్టుకుని ఆందోళన పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎర్త్ రొటేషన్ సడన్ గా ఆగిపోతే ఏం జరుగుతుంది, అలాగే ఎర్త్ రొటేషన్ స్లో డౌన్ అయ్యి ఆగిపోతే ఏం జరుగుతుంది, అలాగే ఎర్త్ రొటేషన్ ఆగిపోయిన తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయి, ఇలాంటి విషయాల గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఎర్త్ రొటేషన్ సడన్ గా ఆగిపోయినా లేదా ఒక 2-3 సెకండ్స్ పాటు సడన్ గా ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అయినా ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మనం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. భూమి చుట్టుకొలత భూమధ్య రేఖ దగ్గర 40,075 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ డిస్టెన్స్ ని క్లియర్ చేయడానికి అంటే భూమి ఒకసారి తన చుట్టూ తను తిరగడానికి నియర్లీ 24 అవర్స్ టైం పడుతుంది. అంటే భూమి గంటకి సుమారు 1670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. దీన్నే భూభ్రమణం లేదా ఎర్త్ రొటేషన్ అంటారు. ఇప్పుడు పాయింట్స్ వైజ్ గా ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ పాయింట్, గంటకి 1670 కిలోమీటర్ల వేగంతో భూమి పడమర వైపు నుండి తూర్పు వైపుకు తిరుగుతుంది. కాబట్టి భూమికి స్థిరంగా లేని ప్రతి వస్తువు కూడా అంతే వేగంతో తూర్పు వైపుకు విసరబడుతుంది. అంటే భూమి మీద ఉండే అన్ని జంతువులతో సహా కార్లు, బస్సులు, మనం వాడే వస్తువులు, రాళ్ళు ఇలాంటివన్నీ తూర్పు వైపుకు గంటకు 1600 కిలోమీటర్ల వేగంతో విసరబడతాయి. దీన్నే ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటారు. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఉదాహరణకి మనం ఏదైనా వెహికల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు సడన్ బ్రేక్ వేస్తే ముందుకు పడతాం. ఎందుకంటే ఆ వెహికల్ యొక్క వెలాసిటీ ఎంత ఉంటుందో ఆ వెహికల్లో ఉండే వాళ్ళ వెలాసిటీ కూడా అదే డైరెక్షన్ లో అంతే ఉంటుంది. అందుకే సడన్ బ్రేక్ వేసినప్పుడు ముందుకు పడతాం. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. కాకపోతే వెహికల్ స్పీడ్ గంటకి 70-80 కిలోమీటర్ల వరకు ఉంటుంది, లేదంటే ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. కానీ ఎర్త్ రొటేషన్ సడన్ గా ఆగిపోతే మాత్రం గంటకు 1670 కిలోమీటర్ల వేగంతో విసరబడతాం. ఇది దాదాపు భూమి మీద ఉండే అన్ని జంతువులను చంపేస్తుంది. గాల్లో ఎగిరేటప్పుడు వాటి ద్రవ్యరాశి కారణంగా అన్ని వేరువేరు వేగంతో ఉంటాయి. కాబట్టి ఇవి గాలిలోనే ఒకదానినొకటి ఢీకొనే అవకాశం ఉంటుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఉదాహరణకి మనం ఒక రబ్బర్ బాల్ ని ఒక ప్లాస్టిక్ బాల్ ని సేమ్ స్పీడ్ తో విసిరినప్పుడు అవి రెండు సేమ్ స్పీడ్ తో ట్రావెల్ చేయవు. అలాగే ఇక్కడ కూడా అన్ని డిఫరెంట్ స్పీడ్స్ తో ట్రావెల్ చేస్తాయి. సెకండ్ పాయింట్, ఎర్త్ రొటేషన్ సడన్ గా ఆగిపోవడం వల్ల భూమి మీద ఉండే భవనాలు, వంతెనలు మరియు ఆనకట్టలు వంటి మానవ కట్టడాలపై చాలా ఒత్తిడి పడుతుంది. వీటిలో చాలా నిర్మాణాలు భూమి తిరుగుతున్నప్పుడు వచ్చే శక్తులను తట్టుకునేలా నిర్మించబడి ఉంటాయి. కానీ భూమి అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల ఉత్పన్నమయ్యే శక్తి వాటిని నాశనం చేస్తుంది. కాబట్టి ఎర్త్ సడన్ గా ఆగిపోవడం వల్ల భూమి మీద ఉండే మానవ కట్టడాలు అన్ని దాదాపు నాశనం అయిపోతాయి. దీనివల్ల భూమి మీద ఉండే చారిత్రాత్మక కట్టడాలు కూడా చాలా వరకు నాశనం అయిపోతాయి. థర్డ్ పాయింట్, ఎర్త్ రొటేషన్ సడన్ గా ఆగిపోవడం వల్ల ఉపరితలం చాలా ఎక్కువగా ప్రభావితం అవుతుంది. దీనివల్ల భూమి ఉపరితలం మీద భారీ కదుపులు మరియు శక్తి ఏర్పడతాయి. కాబట్టి భారీ భూకంపాలు, సునామీలు మరియు అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తాయి. ఎర్త్ క్రస్ట్ లో వచ్చే సడన్ చేంజెస్ ని అడ్జస్ట్ చేయడానికి ఇలా జరుగుతుంది. అంతేకాదు వీటి వల్ల టెక్టోనిక్ ప్లేట్స్ లో కూడా చేంజెస్ వస్తాయి. భారీ భూకంపాలు, సునామీలతో భూమి ఉపరితలం చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. దీనివల్ల భూమి మీద ఉండే భూభాగం మరియు సముద్ర భాగాల్లో చాలా మార్పులు వస్తాయి. ఫోర్త్ పాయింట్, ఎర్త్ రొటేషన్ సడన్ గా ఆగిపోవడం వల్ల వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా వాతావరణం దాని వెలాసిటీని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. దీని కారణంగా చాలా వేగవంతమైన గాలులు వేస్తాయి. ఈ గాలుల వల్ల పెద్ద పెద్ద తుఫాన్లు కూడా వస్తాయి. అంతేకాదు దీనివల్ల పర్యావరణం కూడా చాలా దెబ్బతింటుంది. ఉష్ణోగ్రతలో కూడా మార్పులు వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వేడి మరియు ఇంకొన్ని ప్రాంతాల్లో ఎక్కువ చలి వంటి మార్పులు వస్తాయి. వాతావరణం మొత్తం దుమ్ము ధూళితో నిండిపోతుంది. ఇలా భూమి మీద వాతావరణం అంతా గందరగోళంగా మారిపోతుంది. ఫిఫ్త్ పాయింట్, ఎర్త్ రొటేషన్ సముద్రపు ఆటుపోట్లను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎర్త్ రొటేషన్ సడన్ గా ఆగిపోవడం అనేది తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున అలలు మరియు వరదలకు కారణమవుతుంది. దీనివల్ల సముద్ర తీరాలు చాలా ప్రభావితం అవుతాయి.
సిక్స్త్ పాయింట్, ఎర్త్ రొటేషన్ సడన్ గా ఆగిపోతే గ్రావిటేషనల్ ఫోర్స్ లో కూడా మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఇది భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్షలో కూడా మార్పుకు కారణం కావచ్చు. ఇది కూడా ఒక రకంగా గురుత్వాకర్షణ శక్తి మీద ప్రభావం చూపుతుంది. సెవెంత్ పాయింట్, గ్రహం యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కారణంగా భూమి ధ్రువాల వద్ద ఉబ్బిపోతుంది. దీనివల్ల సముద్రాలలోని నీరు భూమధ్య రేఖ దగ్గర నుండి ధ్రువాల వైపుకు కదులుతుంది. ఇది ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా మరియు ఆర్కిటిక్ లోని చాలా ప్రాంతాలు మునిగిపోవడానికి కారణమవుతుంది. దీనివల్ల చాలా దేశాలు నాశనం అయిపోతాయి. ఎయిత్ పాయింట్, ఎర్త్ రొటేషన్ సడన్ గా ఆగిపోవడం వల్ల ఫ్యాక్టరీలు, అణు విద్యుత్ కేంద్రాలు, పవర్ గ్రిడ్లు, ఆయుధ కర్మాగారాలు వంటివన్నీ పేలిపోతాయి. దీనివల్ల భూమి మీద చాలా ప్రాంతాల్లో విపరీతమైన పేలుళ్లు సంభవిస్తాయి. ఎర్త్ రొటేషన్ సడన్ గా ఆగిపోతే ఇవన్నీ క్షణాల్లోనే జరుగుతాయి. కొన్ని క్షణాల్లోనే భూమి మీద ఉండే మనుషులు, జంతువులు మరియు వాహనాలు, వస్తువులు అన్ని గాల్లోకి ఎగిరిపోతాయి. పెద్ద పెద్ద భవనాలు, వంతెనలు వంటి మానవ కట్టడాలన్నీ కూలిపోతాయి. వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తాయి. ఫ్యాక్టరీలు, అణు విద్యుత్ కేంద్రాలు, ఆయుధ కర్మాగారాలు వంటివన్నీ పేలిపోతాయి. చాలా దేశాలు నీటిలో మునిగిపోతాయి. వేగవంతమైన గాలులు, దుమ్ము, ధూళితో వాతావరణం గందరగోళంగా మారిపోతుంది. పెద్ద ఎత్తున భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, అగ్నిపర్వత విస్ఫోటనాలతో భూమి మీద భారీ వినాశనాలు సంభవిస్తాయి. ఇప్పుడు చెప్పినవన్నీ కొన్ని క్షణాల్లోనే జరిగితే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. భూగోళం మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది. ఇలా ఎర్త్ రొటేషన్ ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల వచ్చే వినాశనం భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఎర్త్ రొటేషన్ స్లో డౌన్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. నిజానికి ఎర్త్ రొటేషన్ స్లో డౌన్ అవుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రతి శతాబ్దానికి భూమి తిరిగే వేగం మిల్లీ సెకండ్ల వ్యవధిలో వ్యత్యాసాన్ని చూపుతుంది. ఇంతకు ముందు కాలం కంటే ఇప్పుడు ఒక రోజులోని సమయం ఎర్త్ రొటేషన్ స్లో డౌన్ అవడం వల్ల కొద్దిగా పెరిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకవేళ అలా జరిగినా కూడా దానికి కొన్ని లక్షల సంవత్సరాల కాలం పడుతుంది. కానీ 2020లో భూమి గతంలో కంటే వేగంగా తిరగడం ప్రారంభించిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇది కూడా దాదాపు అసాధ్యమే అనిపిస్తుంది. కాబట్టి ఇలా కూడా ఎర్త్ రొటేషన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ ఇలా జరిగితే ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ పాయింట్, భూమి ఒకసారి తన చుట్టూ తను తిరగడాన్ని ఒక రోజు అంటాం. ఇలా ఒకసారి తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్ల టైం పడుతుంది. ఒకవేళ ఎర్త్ రొటేషన్ స్లో డౌన్ అయితే ఈ టైం రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. కాబట్టి ప్రస్తుతం ఉండేదానికన్నా ఎక్కువ టైం పగలు మరియు ఎక్కువ టైం రాత్రి ఉంటాయి. దీనివల్ల ఉష్ణోగ్రతలో చాలా మార్పులు వస్తాయి. కొన్ని ప్రాంతాలలో వేడి, మరికొన్ని ప్రాంతాలలో చలి బాగా పెరిగిపోతాయి. దీనివల్ల చాలా రకాల జీవులకు మనుగడ కష్టమైపోతుంది. ఈ ఉష్ణోగ్రత మార్పులు ఎర్త్ రొటేషన్ స్లో డౌన్ అయ్యే కొద్దీ ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. ప్రస్తుతం ఉండే రాత్రి పగలు జీవుల మనుగడలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. నిద్రపోవడానికి, పనిచేయడానికి, ఇతర కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ మార్పు భూమి మీద నివసించే జీవుల మనుగడను బాగా ప్రభావితం చేస్తుంది. సెకండ్ పాయింట్, ఎర్త్ రొటేషన్ స్లో డౌన్ అవడం వల్ల టెక్టోనిక్ ప్లేట్స్ లో కదలికలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల భూకంపాలు మరింత ఎక్కువగా మరియు శక్తివంతంగా వస్తాయి. అలాగే అగ్నిపర్వత విస్ఫోటనాలు కూడా జరుగుతాయి. దీనివల్ల ఎర్త్ క్రస్ట్ లో కూడా ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది ఈ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి వాటిని మరింత ఎక్కువగా మరియు శక్తివంతంగా చేస్తుంది. థర్డ్ పాయింట్, ఎర్త్ రొటేషన్ ప్రపంచ గాలి నమూనాలను, సముద్ర ప్రవాహాలను మరియు వాతావరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎర్త్ రొటేషన్ స్లో డౌన్ అవడం వల్ల వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి. దీనివల్ల భూమి మీద నివసించే జీవులు కొత్త వాతావరణ పరిస్థితులకు అలవాటు పడాల్సి ఉంటుంది. లేదంటే చాలా రకాల జీవులు వాతావరణ మార్పుల వల్ల చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఫోర్త్ పాయింట్, ఎర్త్ రొటేషన్ వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. దీనివల్ల భూమధ్య రేఖ దగ్గర గురుత్వాకర్షణ కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి భూమధ్య రేఖ దగ్గర కొంచెం ఉబ్బినట్లుగా ఉంటుంది. ఎర్త్ రొటేషన్ స్లో డౌన్ అవడం వల్ల ఇది తగ్గుతుంది. అలాగే మాస్ రీడిస్ట్రిబ్యూషన్ వల్ల ఎర్త్ షేప్ కూడా మారే అవకాశం ఉంటుంది. దీనివల్ల భూమి మీద చాలా మార్పులు వస్తాయి. ఫిఫ్త్ పాయింట్, ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మోల్టన్ ఐరన్ కోర్ అండ్ ఎర్త్ రొటేషన్ వల్ల జనరేట్ అవుతుంది. ఇది కాస్మిక్ రేడియేషన్ నుండి భూమిని రక్షించడంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఎర్త్ రొటేషన్ స్లో డౌన్ అవడం వల్ల ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కాస్మిక్ రేస్ ఎక్కువ అవుతాయి. దీనివల్ల భూమి మీద ఉండే జీవులకు క్యాన్సర్, డిఎన్ఏ డ్యామేజ్ అవడం, రేడియేషన్ సిక్నెస్ లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సిక్స్త్ పాయింట్, ఎర్త్ రొటేషన్ స్లో డౌన్ అవ్వడం అనేది నావిగేషన్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ పొజిషన్ ఇన్ఫర్మేషన్ లాంటి వాటి మీద కూడా బాగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల టెక్నాలజీలో కూడా చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇప్పుడు పూర్తిగా భూమి తిరగడం ఆగిపోయిన తర్వాత భూమి మీద ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం.
ఫస్ట్ పాయింట్, భూమి తిరగడం ఆగిపోతే రోజులో ఒకసారి పగలు ఒకసారి రాత్రి అనేవి ఉండవు. ఈ పగలు రాత్రి అనేవి దీర్ఘకాలం పాటు ఒకే వైపు ఉంటాయి. దీనివల్ల పగలు ఉండే వైపు వేడి ఎక్కువయ్యి మండిపోతూ ఉంటుంది. మరొక వైపు అస్సలు వేడి తగలకపోవడం వల్ల చలితో మొత్తం గడ్డకట్టుకుపోతుంది. ఈ ఉష్ణోగ్రతల వల్ల భూమి మీద జీవనం దాదాపు అసాధ్యం అయిపోతుంది. అలాగే భూమి మీద ఉండే మొక్కలు చెట్లు అన్ని కూడా ఈ వాతావరణ పరిస్థితుల వల్ల చాలా వరకు అంతరించిపోతాయి. ఎండాకాలంలో 2 డిగ్రీల ఎండ ఎక్కువ కాస్తేనే తట్టుకోలేకపోతున్నాం. అలాంటిది దీర్ఘకాలం పాటు ఎండ అలానే ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోండి. అలాగే మరోవైపు గడ్డ కట్టించే చలి ఉంటుంది. ఇప్పట్లా రోజులో పగలు రాత్రి అనేవి కూడా ఉండవు. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్నే మనం రోజు అంటాం. కాబట్టి అసలు రోజులు అనేవే ఉండవు. సెకండ్ పాయింట్, మనం ముందు చెప్పుకున్నట్లు భూమి యొక్క భ్రమణం దాని ఆకారంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల భూమధ్య రేఖ వద్ద భూమి కొద్దిగా ఉబ్బినట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఎర్త్ రొటేషన్ వల్ల జనరేట్ అయ్యే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ భూమధ్య రేఖ దగ్గర గురుత్వాకర్షణ శక్తిని తగ్గిస్తుంది. ఎర్త్ రొటేషన్ ఆగిపోతే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ జనరేట్ అవ్వదు. కాబట్టి భూమధ్య రేఖ దగ్గర ఉబ్బినట్లుగా ఉండే ప్రాంతం అంతా నార్మల్ అవుతుంది. దీనివల్ల ఎర్త్ షేప్ మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల మాస్ రీడిస్ట్రిబ్యూషన్ అంటే ద్రవ్యరాశి పునః పంపిణీ జరుగుతుంది. ఇది ఎర్త్ షేప్ ని మార్చే అవకాశం ఉంటుంది. థర్డ్ పాయింట్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ లేకపోవడం వల్ల నీటి పునః పంపిణీ కూడా జరుగుతుంది. దీని కారణంగా చాలా ప్రాంతాలలో వరదలు రావడం, ఇప్పుడు ఉండే తీర ప్రాంతాలకు బదులు కొత్త తీర ప్రాంతాలు రావడం, కొత్త ఖండాలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి. అలాగే గల్ఫ్ స్ట్రీమ్స్ వంటి పెద్ద స్థాయి సముద్ర ప్రవాహాలను ఉత్పత్తి చేయడంలో భూభ్రమణం కూడా బాధ్యత వహిస్తుంది. కాబట్టి భూభ్రమణం ఆగిపోవడం అనేది భూమి యొక్క వాతావరణాన్ని నియంత్రించడంలో సహాయపడే సముద్ర ప్రవాహాలను మారుస్తుంది. అలాగే ఇది సముద్ర పర్యావరణ వ్యవస్థ, సముద్ర ఉష్ణోగ్రతలను కూడా ప్రభావితం చేస్తుంది. ఫోర్త్ పాయింట్, ఎర్త్ రొటేషన్ ఆగిపోవడం వల్ల వాతావరణంలో కూడా చాలా రకాల మార్పులు వస్తాయి. ముఖ్యంగా కొరియోలిస్ పూర్తిగా తగ్గిపోతుంది. కొరియోలిస్ ఎఫెక్ట్ అంటే భూభ్రమణం వల్ల ప్రసరించే గాలే ఉత్తరార్ధగోళంలో కుడివైపుకు మరియు దక్షిణార్ధగోళంలో ఎడమ వైపుకు మళ్లించబడుతుంది. దీన్నే కొరియోలిస్ ఎఫెక్ట్ అంటారు. దీనివల్ల వాతావరణంలో చాలా తీవ్రమైన మార్పులు వస్తాయి. ఉదాహరణకి ఆక్సిజన్ పంపిణీలో సమస్యలు రావడం, గాలి నమూనాల కొరత ఏర్పడడం లాంటివి. కాబట్టి భూభ్రమణం ఆగిపోవడం వల్ల వాతావరణంలో చాలా రకాల మార్పులు వస్తాయి. వాతావరణంలోనే కాదు, భూగోళం అంతటా చాలా రకాల మార్పులు వస్తాయి. ఈ మార్పులు భూమి మీద నివసించే జీవుల మనుగడకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే దీనివల్ల భూమి మీద ఉండే జీవులు ఈ పరిస్థితులను తట్టుకోలేక దాదాపుగా అంతరించిపోతాయి. ఇలా ఈ భూమి తిరగడం ఆగిపోతే వచ్చే పరిస్థితులు కనీవిని ఎరుగని విధంగా ఉంటాయి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా కేవలం ఊహాజనితమైనది మాత్రమే. ఫైనల్ గా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.